చాలా రోజుల నుంచి నేను బిజినెస్ గురించి చెప్తా కదా! ఇప్పుడు గూడా బిజినెస్. ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాము మనం స్క్రాప్ బిజినెస్. చూడండి ఈ బిజినెస్‌లో మనకి చాలా రకంగా డర్టీ హ్యాండ్స్ ఉంటది. ఎందుకంటే ఈ బిజినెస్ స్క్రాప్ అంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం స్క్రాచ్ నుంచి. అంటే జస్ట్ బిగినింగ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలంటే అట్లా ఏం కాదు. కంప్యూటర్ కూర్చొని అట్లా ఏం లేదు. ఇది మనకి ఫిజికల్ అపియరెన్స్ ఉంటది. అంటే మనం ఎళ్లి అక్కడ చేసిన దాకా ఈ పని అవ్వదు. ఇది ఎంత మంచి బిజినెస్ అంటే, మనం ఒక్కసారి బిజినెస్‌లో ఎంటర్ అయితే మళ్ళీ బయటికి రాలేము. అంత మంచి బిజినెస్ ఇది. ప్రాబ్లమ్ చెప్తా మీకి. ఏం లేదు. ఒక్కటే ప్రైస్. వేరే బిజినెసెస్‌లో ఏముంటది ప్రైస్ ఎక్కువ ఉంటే తక్కువ చెయి, తక్కువ చెయి, తక్కువ చెయి అంటారు. ఈ బిజినెస్‌లో ప్రైస్ తక్కువ చెప్తే ఇంకా పెంచు, ఇంకా పెంచు అని అంటారు. స్క్రాప్ బిజినెస్ అయితే ఫస్ట్ ట్రేడింగ్ చేయాలి. బై లో, సెల్ హై, బై లో, సెల్ హై. ఇట్లా చేసి మనం నేర్చుకోవచ్చు. ఒక్కొక్కసారి లాస్ కూడా కావచ్చు. కానీ మనం దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ పెట్టొద్దు. మనం ఏం పెట్టాలంటే ఫస్ట్ నేర్చుకోవాలి మనం. లాస్ ఎప్పుడైతది? మనం ఎక్కువలో కొంటే లాస్ అయితది. తక్కువలో కొంటే ఎందుకు అయితది? అవ్వదు కదా! అందుకని మనం ఇంకోటంది ఏమంటే సైట్ క్లియరెన్స్. ఎవరిదైనా లీజ్ ఎగ్జిట్ అయితే సైట్ ఉంటది కదా! లేకుంటే కొత్తది రెస్టారెంట్ ఓపెన్ అయితది. కొత్తది బిల్డింగ్ ఓపెన్ అయితది. అది అయితే ఇంకోటని సైట్ క్లియర్ చేస్తారు. ఇంకా మనం వేరే వేరే రకంగా వేరే అడ్వాన్స్ లెవెల్‌లో స్క్రాప్‌లో ఏమేమి ఉంటది నేర్చుకోబోతున్నాము. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వస్తాం మళ్ళీ సరేనా? ఓకే. బాయ్.